నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. ఉదయమంతా ఉక్కపోతకు గురైన హైదరాబాద్ సాయంత్రం అయ్యేసరికి ఒక్కసారిగా చల్లబడింది. మధ్యాహ్నం 4 గంటల నుంచి నగరమంతా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాచారం, మల్లాపూర్, తార్నాక, హఫ్సీగూడ, ఓయూ క్యాంపస్, నల్లకుంట, విద్యానగర్, లాలాగూడ, లాలాపేట్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్ తో పాటు నగరం నలువైపులా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. సాయంత్రం వేళ కావడంతో ఇంటికి తిరుగుముఖం పట్టిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీలో ట్రాఫిక్ భారీగా జామ్ అయింది. తెలంగాణలో రుతుపవనాలు రావడంతో ఇక ఎండల వేడి నుంచి నగర ప్రజలకు ఉపశమనం కలిగినట్లే ఉప్పల్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, మల్కాజ్గిరి, మల్క్పేట, అంబాపేట, రామంతపూర్, సరూర్ నగర్, సైబరాబాద్, ముషీరాబాద్, హిమాయత్ నగర్ తదితర ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం పడుతోంది. పలు చోట్ల కరెంటు పోయింది. ఇక తెలంగాణలోని రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ తదితర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 2 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, అసలు భారీ వర్షాలు కురుస్తున్న ఈ నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ ఎలా ఉంది? ఏ నగరాల్లో అత్యంత ట్రాఫిక్ జామ్ ఉంది? తెలంగాణలో నిన్నటి నుంచి కూడా భారీ స్థాయిలో వర్షాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది మాధవి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంతో పాటు హైదరాబాద్లో కూడా ఈ వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం సాయంత్రం 5 గంటల వరకు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన వివరాల ప్రకారం హైదరాబాద్లో ముషీరాబాద్లో సుమారు 3 సెంటీమీటర్ల వర్షం కూడా కురిసింది. అట్లాగే హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, సిద్దిపేట, మేడ్చల్, మల్కాజ్గిరి, అట్లాగే యాదాద్రి, భువనగిరి జిల్లాలో కూడా భారీ స్థాయిలో వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లా 3 సెంటీమీటర్ల వర్షం కురవగా హైదరాబాద్లోని హిమాయత్ నగర్లో కూడా 3 సెంటీమీటర్లు, అట్లాగే సిద్దిపేటలో 2.9 సెంటీమీటర్ల వర్షం, అట్లాగే మేడ్చల్, మల్కాజ్గిరిలో 2.7, సంగారెడ్డిలో 2.5, యాదాద్రి, భువనగిరి జిల్లాలో 2 సెంటీమీటర్ల వర్షం అయితే కురిసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పూర్తి స్థాయిలో దాదాపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 30 సర్కిల పరిధిలో పూర్తి స్థాయిలో వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముషీరాబాదు, హిమాయత్ నగర్, అంబర్పేట్, శేర్లింగంపల్లిలో 3 సెంటీమీటర్ల వర్షం కురవగా శేర్లింగంపల్లిలో 1.8 సెంటీమీటర్ల వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు ఉప్పల్, సైదాబాద్, సరూర్ నగర్ ఏరియాల్లో కూడా పూర్తి స్థాయిలో వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది మాధవి. అలాగే కూకట్పల్లి, జేఎన్టీయూ ఏరియాలతో పాటు సెక్రటేరియట్, అట్లాగే ఖైరతాబాద్, లక్డికప్పుల్ ఏరియాల్లో పూర్తి స్థాయిలో కూడా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. ఇటు మాదాపూర్, గచ్చిబౌలి ఏరియాలో కూడా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సుమారు 20 నిమిషాలుగా ఈ వర్షం అయితే ఆగకుండా కురుస్తున్నటువంటి పరిస్థితుల్లో జనజీవన అయితే స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆగకుండా కుడుతున్నటువంటి వానలతో ట్రాఫిక్ జామ్స్ ఎక్కడెక్కడికక్కడ ట్రాఫిక్ అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది మాధవి. రైట్ రమేష్, మీరు ఒక నిమిషం అలాగే లైన్లో ఉండండి. ఇక రాజ్ కుమార్ మనకి మరింత సమాచారం అందిస్తారు. రాజ్ కుమార్, మరి మీ దగ్గర ఉన్న ఈ రైన్కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రాజ్ కుమార్, రెయిన్స్కి సంబంధించిన మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మళ్ళీ ఇటు ప్యాన్ చేసుకో నేను చెప్పిన తర్వాత. ప్రస్తుతం మనం హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తుంది. గడిచిన ఒక అర్ధ గంట నుంచి వివిధ ప్రాంతాల్లో, హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఈ వర్షానికి హైదరాబాద్లో ఉన్న ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోయాయి. చిన్న వర్షానికే మనకు తెలుసు, చిన్న వర్షానికే మొత్తం ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోతున్న పరిస్థితి. మనం ఇప్పుడు ప్రస్తుతం నాంపల్లి
బీజేపీ ఆఫీస్, ఎగ్జిబిషన్ గ్రౌండ్, గాంధీ భవన్ ఏరియాలో ఉన్నాం. నాంపల్లి కేర్ హాస్పిటల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం మొత్తం వెహికల్స్ అన్నీ ఇక్కడి నుంచి మొదలు పెడితే అసెంబ్లీ వరకు, ఇంకా అంతకంటే ఎక్కువ దాదాపు 2 కిలోమీటర్ల మేరకు అటువైపు, అదేవిధంగా ఇటు మోయంజయ్ మార్కెట్, ఆ తర్వాత అఫ్జల్గంజ్, కోటి, హ్యాబిట్స్ నుంచి ఇది ప్రధాన రహదారి హైదరాబాద్లో. ఇది బాంబే పూణేకి వెళ్ళే ప్రధాన దారి. ఎక్కువ వెహికల్స్ ఇటు వస్తుంటే మనం చూస్తాం. మొత్తం టోటల్గా ట్రాఫిక్ అంతా జామ్ అయింది. ఈ వర్షానికి సంబంధించి వర్షం రావడంతో ముఖ్యంగా 2 వీలర్స్ ఎవరైతే ఉన్నారో ద్విచక్ర వాహనదారులు అందరూ కూడా మెట్రో కింద అందరూ కూడా నిలబడ్డారు, వాళ్ళు తడుస్తారని. కానీ 4 వీలర్స్, బస్సెస్, ఆటోస్ అన్నీ కూడా వెళ్తూ ఉన్నాయి. కానీ ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయితే మనం వాటర్ చూస్తున్నాం. ఎక్కడికక్కడ వాటర్ అంతా జామ్ అయింది. కొద్దిసేపు వర్షానికే హైదరాబాద్లో వాటర్ అనేది ఎక్కడికక్కడికి ఆగిపోయి ఆ డ్రైనేజ్ వ్యవస్థ ఇదంతా కూడా ఇబ్బంది. ఆల్రెడీ జిహెచ్ఎంసీ అధికారులు వీళ్ళందరూ కూడా ఇటీవలనే ఒక మీటింగ్ కూడా, రివ్యూ మీటింగ్ కూడా చేశారు. వర్షాలకు మేము సిద్ధంగా ఉన్నామని. కానీ ఒక్కసారిగా వర్షాలు కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ 2-3 రోజుల్లో వర్షాలు కూడా వచ్చే అవకాశాలు లేవు కానీ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఇప్పుడు సాయంత్రం కురిసిన వానకు మొత్తం వెహికల్స్ అన్ని ఎక్కడికక్కడ జామ్ అయిపోయింది. ఇక మనం చూస్తున్నాం అటుపక్క అది ఎగ్జిబిషన్ గ్రౌండ్ చేప ప్రసాదం కూడా ఈరోజు పంపిణీ చేస్తున్నారు. దాదాపు 1,00,000 మంది వచ్చారు. ఆ 1,00,000 మందిలో ఒక సగం మంది పోయినా ఇంకా సగం మంది ఇంకా రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఇంకా రాత్రి 9 గంటల వరకు ఈ చేప ప్రసాదం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఈ వర్షం వల్ల ఇంకా వెహికల్స్ మనకు ఎక్కువగా జామ్ అవుతున్నాయి. ఆ తర్వాత కొన్ని ఇప్పుడే ఆఫీసెస్ కూడా ఇప్పుడే సాయంత్రం వీళ్ళు బయటికి వెళ్ళి ఇంటికి వెళ్ళే, కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్ళే సమయం ఇది. ఒకవైపు ఐటీ ఆ ప్రాంతం, మరొక వైపు ఈ కాలేజెస్ కొన్ని ఇప్పుడు కొన్ని ప్రైవేట్ కాలేజీలు కొన్ని ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతున్నాయి. కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు కానీ లేకపోతే దానికి సంబంధించిన తర్వాత ముఖ్యంగా ఆఫీసెస్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ విధులు నిర్వహించుకొని ముగించుకొని ఇంటికి వెళ్ళిపోయే టైం ఇది. సో ఈ టైంలో ఒక్కసారిగా వర్షం కురవడంతో అందరూ కూడా ఎక్కడికక్కడే ఆగిపోయిన పరిస్థితి. వెహికల్స్ అన్నీ కిలోమీటర్ల మేరకు ఆగిపోయాయి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? అత్తాపూర్ నుంచి వస్తున్నాం. వర్షం ఎక్కడ టచ్ అయింది? ఇక్కడనే దాదాపు మన నాంపల్లి రైల్వే స్టేషన్ ముందర టచ్ అయింది. ఓకే. సో కొంతమంది మనం చూస్తున్నాం 2 వీలర్స్ వాళ్ళైతే మెట్రో పైన ఉంటుంది కాబట్టి ఆ మెట్రో స్టేషన్ల దగ్గర ఆశ్రయం పొందుతున్నారు. కొంచెం తడవకుండా కొద్దిసేపు ఉండి వర్షం ఆగిన తర్వాత వీళ్ళు బయలుదేరుతున్న పరిస్థితి. ఇక 4 వీలర్స్, బస్సెస్, ఆటోలు మనం చూస్తున్నాం అవి ఆగకుండా వెళ్తున్నాయి. కానీ వాటర్ ఎక్కువగా రోడ్ల మీద వాటర్ నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయితే తీవ్రంగా ఉంది. ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి. కానీ ఒక్కసారిగా ఈ వర్షం కురవడము, ఈవినింగ్ టైం అందరూ కూడా ఇంటికి పోయే సమయంతో కాస్త ట్రాఫిక్ కూడా జామ్ అయింది. ఈ పరిస్థితి దాదాపు నగరం అంతా కూడా ఇదే పరిస్థితిగా ఉన్నట్టుగా కనబడతా ఉంది. రైట్ రాజ్ కుమార్, మీరు 1 నిమిషాల లైన్లో ఉండండి. సో కొంతమంది మనం పబ్లిక్తో మాట్లాడదాం. బ్రదర్, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? యా, కోటి. జాబ్ చేస్తాం. వర్షం ఎక్కడ టచ్ అయింది? ఇక్కడికే అదే దాన్ని ఏమంటారు, ముంజాయి మార్కెట్ దగ్గర. సో ఎక్కడికక్కడ వర్షం సడన్గా అటాక్ కావడంతో మెట్రో కొంత వాళ్ళకు రిలీఫ్ ఇస్తూ ఉంది. ద్విచక్ర వాహనదారులకు ఇక్కడ ఆగిపోతున్నారు. సో ఇక్కడ చూస్తున్నాం మనం ఈ లైన్ అంతా ఈ ఆటోలు, కొన్ని లగేజ్ ఎందుకు ఆపారు ఆటోలు? ఇక్కడ జామ్ అవుతున్నారు. వాన పడుతుంది సార్. లగేజా ఏముంది ఇందులో? ఏముంది అందులో? ఇలా మాల్ ఉంది. ఈ ఏవైతే గూడ్స్ వెహికల్స్ ఉన్నాయో దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ వెహికల్స్ వస్తువులు ఉండడంతో వాళ్ళు కూడా ఆగిపోయారు. అక్కడ అంతా కూడా ఈ లైన్ అంతా కూడా అక్కడ ఇవన్నీ అవేనా టోటల్గా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ వెహికల్స్ ఏవైతే ట్రాలీ ఉన్నాయో ఇవన్నీ కూడా మెట్రో కింద ఆపేశారు. ఇది కూడా కొంచెం ట్రాఫిక్ జామ్ కావడానికి కారణం. దాదాపు ఒక 50% ఇవే ఆక్యుపై చేసిన పరిస్థితి అంటే ఈ వర్షానికి. సో మొత్తం మీద హైదరాబాద్గా సడన్గా వర్షం కురవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఇంకా వర్షం పడుతూనే ఉంది. అయితే 2 వీలర్స్ వాళ్ళందరూ కూడా పక్కకు ఆగుతున్న పరిస్థితి మెట్రో దగ్గర. ఇక 4 వీలర్స్ మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు. సో దీంతో కాస్త ట్రాఫిక్ అయితే ఎక్కువ అంతరాయం కలుగుతూ ఉంది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అది పలాస సార్. పలాస నుండి వస్తాము, టూరిస్ట్కి వచ్చాము. ఈరోజు చాలా ఎక్కువగా వర్షం ఉన్నది, చాలా ఇబ్బందికరమైన టైమింగ్. చూసాను సార్, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. కొంతమంది హైదరాబాద్ చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా
మళ్ళీ తిరుగు ప్రయాణంలో వర్షంలో ఇరుక్కున్నారు, వాళ్ళు కూడా పక్కకాగుతున్న పరిస్థితి. ఇది హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షానికి సంబంధించిన ట్రాఫిక్ అవస్థలు, ఇబ్బందులు. ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, అటు హైడ్రా అధికారులు, లేకపోతే మిగతా ఎవరైతే అధికారులలో వాళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన జిహెచ్ఎంసీ టోల్ ఫ్రీ కూడా నంబర్ పెట్టింది. దానికి సంబంధించిన ఎవరికైనా ఇబ్బందులైనా, ముఖ్యంగా డ్రైనేజ్ ఏదైతే మ్యాన్హోల్స్ ఉన్నాయో అవి ఓపెన్ చేయొద్దని కూడా చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. తాజా పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. ఇప్పుడైతే రమేష్ ఉన్నారు, మరి రమేష్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రమేష్, ట్రాఫిక్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి, రెయిన్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు జిహెచ్ఎంసీ ఇంకా ట్రాఫిక్ అధికారులు? గ్రేటర్ హైదరాబాద్లో ఏదైతే స్టాప్ వాటర్కి సంబంధించి వర్షాకాలానికి ముందస్తు సన్నద్ధంలో భాగంగా హైడ్రా అయితే సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది మాధవి. మనం ముఖ్యంగా 899 స్టాగింగ్ పాయింట్లను ఇప్పటికే హైడ్రా అధికారులు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో అయితే గుర్తించినట్టుగా చెప్పారు. దీనికి సంబంధించి స్ట్రాటజిక్స్ టీంతో పాటు డిఆర్ఎఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంలు, అట్లాగే హైడ్రా టీంలు ఇవన్నీ కూడా సమన్వయంతో పనిచేసేలాగా చూస్తున్నామని చెప్పారు. అయితే సేమ్ టైం ఇక్కడ మనం విజువల్స్లో చూస్తుండవచ్చు, మనం స్ట్రాంగ్ వాటర్తో పాటు డ్రైనేజ్ వాటర్ కూడా కలిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే వరద నీటిని తట్టుకునేటువంటి శక్తి అయితే ప్రస్తుతం హైదరాబాద్ రోడ్లకైతే లేదు. ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో కేవలం 2 సెంటీమీటర్ల వర్షం పడితే మాత్రమే హైదరాబాద్ రోడ్లు అయితే తట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. 2 మీటర్ల కంటే ప్రస్తుతం హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్తున్నటువంటి ప్రకారం అంబర్పేటతో పాటు హిమాయత్ నగర్ ఇతర ప్రాంతాల్లో సుమారు 3 సెంటీమీటర్లకు తగ్గకుండా వర్షం కురిసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము, డ్రైన్ వాటర్కి సంబంధించి ఈ పైప్ లైన్లు అయితే డ్యామేజ్ జరిగి అవి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వరద నీటితో ఈ డ్రైనేజ్ వాటర్ 2 కూడా కలిసిపోయినటువంటి పరిస్థితి ఉంది మాధవి. ముఖ్యంగా జిహెచ్ఎంసీ 3 కమిషనరేట్లుగా విడిపోయిన నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్ పరిస్థితి ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఈ సమస్య మరింత ఉధృతమైనటువంటి పరిస్థితి అయితే తప్పకపోవచ్చు. కేవలం నిన్నటి నుంచే ఈ వర్షాకాలం అయితే ప్రారంభమవుతుంది. నిన్న కొంత వర్షాలు కురిసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజైతే 3 సెంటీమీటర్లు వర్షం కురుస్తుంది. ఇంకా రానున్న 2 నెలల పాటు వర్షాల ఉధృతి మరింత పెరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో సిటీ ప్రజలకైతే ఈ వరద సమస్య తప్పకపోవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి అండర్ పాస్లు కానీ, ఫ్లైఓవర్లు కానీ, అట్లాగే ప్రధాన చౌరస్తాలు ముఖ్యంగా ఖైరతాబాద్, రాజ్ భవన్, సెక్రటేరియట్, ట్యాంక్ బండ్, లోయర్ ట్యాంక్ బండ్, అట్లాగే నాంపల్లి, లకడీ కపూల్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ ఇట్లాంటి ప్రధాన ప్రాంతాల్లో హైటెక్ సిటీతో పాటు అనేక ప్రాంతాల్లో చౌరస్తాలు ఇటు జేఎన్టీయూ కానీ, మియాపూర్ కానీ, పటాన్ చెరువు, లింగంపల్లి వరకు, అట్లాగే బాలనగర్ ఎక్స్ రోడ్ నుంచి బోయిన్పల్లి వరకు కూడా పూర్తిగా వర్షం వచ్చిందంటే ట్రాఫిక్ అయితే నిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే సమయంలో డ్రైనేజ్ వాటర్ ఎక్కడికక్కడ పలిగిపోతున్న పైపుల సిస్టమ్ కూడా పగిలిపోతున్న నేపథ్యంలో స్ట్రాంగ్ వాటర్ అట్లాగే డ్రైన్ వాటర్ కూడా కలిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ముఖ్యమంత్రి స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా ఉన్నారో ఆయన 4 రోజుల క్రితమే మున్సిపల్ అధికారులతో పాటు హైడ్రా అధికారులతో కూడా ఒక రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆ చర్యలు చేపట్టాలని కూడా సూచించడం జరిగింది. అయితే వాస్తవ పరిస్థితి మాత్రం అంతకు భిన్నంగా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. కేవలం 2 రోజుల్లోనే 3 సెంటీమీటర్ల వర్షం కురిస్తే కూడా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే జూన్తో పాటు జూన్, జూలై, ఆగస్టు వరకు కూడా ఆగస్టు మధ్యవారం వరకు కూడా కొంత వర్షాలు భారీ స్థాయిలో కురిసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఈ సమస్య మరింత ఉధృతమయ్యేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది మాధవి. ఇప్పటికైనా గ్రేటర్ హైదరాబాద్తో పాటు సైబరాబాద్ అట్లాగే మల్కాజ్గిరి కమిషనరేట్ అధికారులతో పాటు హైడ్రా అధికారులు మేల్కొల్పాల్సిన అవసరాన్ని అయితే ఈ మొదట్లో కురుస్తున్నటువంటి 2 రోజులకే కురుస్తున్నటువంటి వర్షాలు అయితే స్పష్టంగా చూపిస్తుంది. మనం మళ్ళీ కూడా క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. వర్షాలు అయితే గత అర్ధగంట నుంచి కూడా వాన ఆగకుండా కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవైపు వర్షం పెరుగుతున్న కొద్దీ కూడా ఇక్కడ డ్రైన్ వాటర్ అయితే భారీ స్థాయిలో పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి ఉంది మాధవి. రైట్, థ్యాంక్ యూ రమేష్.